జైలర్ పరార్. అవును, నిజమే. ఖైదీలకు సత్ప్రవర్తన నేర్పి క్రమశిక్షణలో పెట్టాల్సిన స్థానంలో ఉన్న ఆ అధికారే న్యూడ్ కాల్స్ చేయాలంటూ గృహిణితో వికృత చేష్టలకు దిగాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఇక అప్పటి నుండి ఆయన విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న విషయం ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ జైలర్ భాగవతం గురించి ఈ స్టోరీలో చూద్దాం. కాకి చొక్కా వేసిన కీచకుడు వివాహితపై వేధింపుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కామంతో కళ్లు మూసుకుపోయి బాత్రూంలో న్యూడ్ ఫోటోలు దిగుతూ అలాంటి ఫోటోలే మహిళల దగ్గర నుంచి రావాలి అంటూ హుక్కుం జారీ చేయడం, అవసరమైతే డబ్బులిస్తానంటూ ఆఫర్ చేయడం, నన్నెవ్వరూ ఏం చెయ్యలేరని భావనతో అడ్డంగా బుక్ అయిపోయాడు అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి. జైలర్ కీచక పర్వాలు అన్నీ ఇన్ని కావు. అతనితో ఒక్కసారి పరిచయం అయితే చాలు మెసేజ్లు, ఫోన్లతో తెగ టార్చర్ చేస్తాడు. వినకపోతే బెదిరింపులకు పాల్పడతాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను చేస్తున్నట్లే నాకు న్యూడ్ కాల్ చెయ్యాలంటే ఎంత కావాలో చెప్పు, నమ్మకం లేకపోతే అకౌంట్ నెంబర్ పెట్టు, వెంటనే డబ్బులు పంపిస్తారంటూ ఓ గృహిణిని వేధింపులకు గురి చేసిన అనంతరం కీచక జైలర్ సుబ్బారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. అరెస్టుకు ప్రయత్నిస్తే అప్పటికే నిందితుడు ముందస్తు బెయిల్ పొందాడు. ఈ ఉదంతం పార్వతీపురం మన్యం జిల్లాలో నివాసముంటున్న గృహిణి ఫేస్బుక్ అకౌంట్ కు కొన్నేళ్ల క్రితం జైలర్ సుబ్బారెడ్డి నుంచి ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను జైలర్ గా పనిచేస్తున్నట్టు పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ కు అంగీకరించడంతో స్నేహం పేరుతో చాటింగ్ ప్రారంభించాడు. కొద్ది రోజులకు అసలు రంగును బయట పెట్టాడు. న్యూడ్ కాల్స్, అసభ్య మెసేజ్లతో వేధించసాగాడు. ప్రస్తుతం అనంతపురం జైలర్గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి గతంలో విశాఖపట్నంలో పనిచేసే సమయంలో ఓ వివాహితతో పరిచయం ఏర్పరచుకున్నాడు. కొంతకాలం మంచివాళ్లే నటించి తరచూ ఫోన్లు చేసి మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, సోషల్ మీడియా వేదికగా ఆపై వేధింపులకు పాల్పడడం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతానికి చెందిన వివాహిత విశాఖపట్నంలో ఉన్న సమయంలో అనుకోని సంఘటన సమయంలో సుబ్బారెడ్డితో పరిచయం ఏర్పడింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి చాటింగ్ చేయడం, ఆపై ఆమెపై స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మెల్లమెల్లగా తన కీచక పర్వాన్ని మొదలెత్తి ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. ఈ విషయాల గురించి మొట్టమొదటగా భర్తకు, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పి సుబ్బారెడ్డికి బెదిరించగా అప్పటికి మాట వినకుండా సుబ్బారెడ్డి ఆమెపై వేధింపుల పర్వం మరింత పెంచాడు. బాత్రూంలో వెళ్లి తనకు న్యూడ్ కాల్ చేయాలంటూ, న్యూడ్ ఫోటోలు పంపించాలంటూ ఆమెను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేసేవాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ అతని వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో మహిళా విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సిపి వెంటనే కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు అనంతపురం జిల్లాకు చెందిన జైల్లో జైలర్గా పనిచేస్తున్నాడని కాల్ డేటా చాటింగ్ ఆధారంగా అతనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే అప్పటికి ఆ వ్యక్తి ముందస్తుగా బెయిల్ తెచ్చుకుని విధులకు సైతం హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నట్టు విశాఖ పోలీసులు గుర్తించారు. కాగా జైలర్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి నగర పోలీస్ కమిషనర్ బాగ్చి లేఖ రాశారు. అలాగే ముందస్తు బెయిల్ రద్దుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సుబ్బారెడ్డి వేధింపులకు పాల్పడడం పూర్తిగా అన్ని ఆధారాలున్నాయని, దర్యాప్తులో కీలక విషయాలు బట్టబయలయ్యాయని విశాఖ సిపి తెలిపారు. సుబ్బారెడ్డిపై ఛార్జ్షీట్ సైతం త్వరలోనే సిద్ధం చేస్తామని తెలిపారు. మరోవైపు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి జైలర్ సుబ్బారెడ్డిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. న్యూడ్ కాల్ ద్వారా వేధిస్తున్నట్లయితే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో కేసునైతే నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగించారు. దీనికి సంబంధించినటువంటి అనంతపురం జైలు శాఖ కారాగారానికి సంబంధించినటువంటి జైలర్ పైన అయితే కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశాఖ సిపి డాక్టర్ శంకా బాగ్జీ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, ఏదైతే సైబర్ క్రైమ్కి వచ్చినటువంటి ఫిర్యాదు ఉందో ఈ ఫిర్యాదు పైన ఎప్పుడు సార్? మార్చ్ నెలలో నాకు కంప్లైంట్ చేశారండి. ఆ లేడీ స్వయం నాకు కాల్ చేశారండి నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి. నేను అప్పుడు ఎంక్వైరీ చేసి అది ఆడపన నిజమని తెలిసింది. మేము కేసు కట్టమని చెప్పాము.
తర్వాత అనంతపురానికి ఒక బృందం పంపించాము, ఆ వ్యక్తి ఫెరర్ అయ్యారు. తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత అతను 9వ తేదీ పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తే 41A CRPC కింద నోటీస్ సాఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము విచారణ చేస్తున్నాం, దర్యాప్తు కొనసాగుతుంది వేగంగా. త్వరలో అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయబోతున్నాం. ఇక్కడికి సంబంధించినటువంటి మహిళ ఫోన్ నెంబరు ఆయన వద్దకు ఎలా వెళ్ళింది సార్? ఎప్పటి నుంచి న్యూడ్ కాల్స్కి సంబంధించినటువంటి ఇది జరుగుతుంది? కొన్ని నెలల నుండి జరుగుతున్నాయి. ఇంతకుముందు ఈ వ్యక్తి వైజాగ్లో పనిచేశారండి. అప్పుడు ఆ లేడీతో పరిచయం అయింది. అప్పుడు నుండి టార్గెట్ చేశారని అనుకుంటున్నా. ఇప్పుడు విచారణలో ఫర్దర్ ఫ్యాక్ట్స్ తెలుస్తుంది, అది కూడా ప్రెస్తో షేర్ చేస్తాం. సార్, దీనికి సంబంధించి ఆయన విచారణకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా లేదంటారా? అవునండి, ఖచ్చితంగా విచారణ చేస్తాం. విచారణ చేసి అతని మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం. నేరస్తులకు సంబంధించి ఏదైతే సత్ప్రవర్తన కలిగి ఉండే విధంగా అయితే జైలర్లు ప్రవర్తించాల్సిన విషయంలో ఇప్పుడు జైలర్ ఇటువంటి ఘటనకు పాల్పడ్డాడు, అతని పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ నేను జైలు డీజీ గారికి లెటర్ రాస్తాము, అతని మీద కఠినమైన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాము. సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా కేసులు అయితే పెరుగుతున్నాయి. ఈ న్యూడ్ కాల్స్ ఘటనలు కానీ లేదా యాప్స్కి సంబంధించినటువంటి ఏదైతే బెట్టింగ్ యాప్స్ కానీ ఇటువంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నేను వైజాగ్ జిల్లాలో నవ సమాజ నిర్మాణం అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ప్రతి హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి వెళ్ళి ఆన్లైన్ క్రైమ్ అగైన్స్ట్ విమెన్ మీద అవగాహన కల్పిస్తున్నాం. లేడీస్ అందరికీ వైజాగ్లో నివసిస్తున్న ప్రతి లేడీకి చెప్తున్నాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా నాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, లేకపోతే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు ఇవ్వండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఫిర్యాదు అందిందో ఫిర్యాదు పైన అయితే కేసు నమోదు చేసినట్లు విశాఖ సిపి అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఏదైతే సైబర్ నేరాలకు సంబంధించినటువంటి మహిళలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, దీనికి సంబంధించినటువంటి నవ సమాజ్ అనేటటువంటి ఒక యాప్ను కూడా రూపొందించినట్లయితే విశాఖ సిపి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అనంతపురంకు సంబంధించినటువంటి జైలర్ సుబ్బారెడ్డి పైన అయితే కేసు నమోదు చేసినట్లుగా విశాఖ సిపి అయితే చెప్తున్నారు. అయితే గత కొద్ది నెలలుగా కూడా మహిళను న్యూడ్ కాల్ ద్వారా వేధిస్తున్న నేపథ్యంలో ఆయన పైన అయితే కేసు నమోదైనట్టుగా చెప్తున్నారు. విశాఖ సైబర్ క్రైమ్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఆయన పైన కేసు రిజిస్టర్ అయిందని, ప్రస్తుతం ఆయన అయితే యాంటిసిపేటరీ బెయిల్ పైన ఉన్నట్టుగా చెప్తున్నారు. తప్పనిసరిగా అతని పైన చర్యలు తీసుకునేందుకు అయితే జైలు శాఖకు సంబంధించినటువంటి డీజీకి కూడా ఇప్పటికే లెటర్ రాసినట్టుగా అయితే విశాఖ జీపీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జీవంతో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.